హలో అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు కనక్ వస్త్రమ్స్ అండ్ మీ కనక్ తెలుగు ఛానల్. అయితే ఈ ఎపిసోడ్లో మనము చాలా ఫాస్ట్గా తీసుకెళ్తున్నాను, ఏమనుకోదు. ఇంట్రో కట్ చేసేసి ల్యాగ్ లేకుండా మీకు శారీస్ చాలా చూపించాలి. ఈ ఎపిసోడ్లో కనీసం అంటే ఒక 20 శారీస్ చూపిద్దామని చూపిస్తున్నాము. సో మనకి హ్యాండ్ పెయింటెడ్ శారీస్ ఉన్నాయి. హ్యాండ్ పెయింటెడ్ శారీస్ మనకి కంచి పట్టులో, ఆర్గంజాలో, టిష్యూ పట్టులో చాలా రకాలుగా ఉన్నాయి. అంతేకాకుండా డెడికేటెడ్గా కంచి పట్టు శారీస్ ఎక్కువ చూపిస్తున్నాను. కంచి పట్టు శారీస్ అంటే కంచి పట్టు శారీసే. దాంట్లో వెంకటగిరి స్టైల్లో వ్యూ చేసినవి ఉన్నాయి. గద్వాల్ శారీస్ కూడా కొన్ని చూపిస్తున్నాను. మంగళగిరి పట్టు కూడా చూపిస్తున్నాను అనమాట. సో ఇవన్నీ వెరైటీస్ ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మంచి మంచి శారీస్, మంచి కాంబినేషన్స్ తీసుకొస్తున్నాను. పేరు పేరున నమస్కారము. చాలా మంది కాల్ చేసి మరి అప్రిషియేట్ చేస్తున్నారు శారీ కలెక్షన్స్ క్వాలిటీ బాగుందనేసి. ఫీడ్బ్యాక్స్ అయితే నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు వాట్సాప్ స్టేటస్లో అయితే పెడుతున్నాను. ఇంకా ఇలా పబ్లిక్గా డిస్ప్లే చేయడం నాకు ఇష్టం లేదు. చాలా మంది ఇష్టపడరు కూడా అలా డిస్ప్లే చేస్తే. ఇంకోసారి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వరు, అందుకని డిస్ప్లే చేయట్లేదు. అండ్ ఇంకా జంప్ చేసేద్దాము వీడియోలోకి. సో ఫస్ట్ సూపర్ గుడ్ శారీతో ఓపెన్ చేద్దాము. ఈ శారీ తీసాను. నాకు బీజెస్, ఐవరీ కలర్స్, హాఫ్ వైట్స్ అంటే చాలా ఇష్టము. ఎప్పుడు కట్టుకున్నా, ఏ అకేషన్ కట్టుకున్నా ఈ కాంబినేషన్ శారీస్ క్లాస్ లుక్ని అయితే మనకు యాడ్ చేస్తాయి. సో ఈరోజు నేను కట్టుకున్న శారీ వచ్చేసి నా పెళ్లి శారీ. ఈ శారీ నాట్ ఫర్ సేల్ అండి, కానీ సిమిలర్ కాంబినేషన్స్లో చూపించబోతున్నాను. అందుకే ఈ శారీ కట్టుకున్నా ఈరోజు. అండ్ మీరు చూస్తున్నారు గద్వాల్ పట్టు శారీ, సూపర్ హిట్ శారీ. ఈ శారీ ఎంతమంది ఎన్నిసార్లు లాంచ్ చేసినా హ్యాపీగా వెళ్ళిపోతుంది ఇది. అండ్ గద్వాల్ హ్యాండ్లూమ్ పట్టు శారీ, ఐవరీ అంటే ఏనుగు దంతాలు అంటారే ఆ రంగు, ఆ ఏనుగు దంతం రంగుకి ఈ కాంబినేషన్ ఇచ్చాడనమాట. మంచి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. టెంపుల్ బార్డర్ ఇచ్చారు. మీకు బార్డర్ చూస్తున్నప్పుడే బ్యాక్ సైడ్ చూపిస్తాను. కుట్టు బార్డర్. సో హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు శారీ చూస్తున్నారు. ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలాంటి కాంబినేషన్స్ ఎవర్ గ్రీన్, ఎలిగెంట్ లుక్. అండ్ హియర్ యు గో, దిస్ ఈజ్ పళ్ళు. పళ్ళు కూడా మంచి రిచ్ వీవింగ్ అయితే ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్గా, ఈ కలర్ ప్లెయిన్గా వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్. సో రిచ్ వీవింగ్ అండి శారీ పళ్ళు అంతా కూడా, టెంపుల్ బార్డర్తో. అండ్ మీకు బ్లౌజ్ చూపిస్తున్నా, ఇది బ్లౌజ్. ఓకేనా? సో ఎవరైనా ఎన్ఆర్ఐస్కి కనుక మీకు శారీస్ నచ్చితే నేను మీకు యాజ్ ఎ బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్ చేయించి మీకు పంపించేస్తాను. శారీ మొత్తం రెడీ చేయించేస్తాను. ఫాల్, పీకోస్ అండ్ ఎవ్రీథింగ్. ఎన్ఆర్ఐసే కాదు, లోకల్స్ కూడా మీకు రెడీ చేసి పంపించమంటే వాటికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. నేను అవి మీరు నాకు వాట్సాప్లో నేను మీకు చెప్తాను. శారీ నచ్చితే కనుక ఇదిగోండి లుక్. అండ్ బ్లౌజ్ కూడా మీరు ఏదైనా బ్లౌజ్ నాకు పంపిస్తే ఒక్కసారి దాని మెజర్మెంట్స్ అవి మేము రాసి పెట్టేసుకుంటాము. యాజ్ ఇట్ ఈస్ మీకు అది ఎలా పంపిస్తే అలా. అండ్ ఇది శారీ లుక్. బాగుంటే కింద ఉన్న ప్రైస్కి అవైలబుల్ ఉంది. వెంటనే స్క్రీన్ షాట్ తీసి అప్రోచ్ అయిపోండి. సో గద్వాల్ చూసాము, కంచి చూసాము, మరి మంగళగిరి కూడా ట్రై చేయాలి కదా. చాలా రోజులైంది మంగళగిరి పట్టు శారీ తెచ్చి, అందుకని ఇది మంగళగిరి, మంచి మంగళగిరి పట్టు శారీ అండి. ఇప్పుడు ఇలా మొత్తం చిన్న చిన్న చెక్స్ వైరావుసి స్టైల్లో రావటము బాగా పాపులర్ అయింది కదా, అందుకని అలా తీసుకొచ్చేసాం మనము. అండ్ మంగళగిరిలో ఈ బాటిల్ గ్రీన్ అంటే చాలా ఇష్టపడతారు, ఎందుకో తెలియదు. కానీ మరి ఆ వీవ్ మంగళగిరిలో బాటిల్ గ్రీన్కి ఆ దారం బాగుంటుందా మరి తెలియదు. కానీ ఇదండి మంగళగిరి హ్యాండ్లూమ్ పీస్. అండ్ పైన చిన్ని రెడ్ స్ట్రైప్ రన్ చేశారు. అండ్ కిందకు వచ్చేసరికి అలా మంచిగా గ్యాప్ ఇచ్చి కింద పెద్ద చక్రాల బుటీస్ ఇచ్చారు. ఈ చక్రాలు చాలా అందాన్ని ఇస్తాయి. చూడండి, వేసుకుంటే ఎంత బాగుందో. మనం ఇలా స్టెప్ వేసుకొని ఇలా వేసుకున్నా చాలా బాగుంటుంది. అండ్ మంచి శారీ అండి, హ్యాండ్లూమ్ పీస్. వెనక పక్క కూడా మీకు చూపించేస్తాను. ప్రతి శారీ కూడా మీరు ఎక్కడ కొనుక్కుంటున్నా ఇలా మంచిగా చూసుకోండి. మంచి హ్యాండ్లూమ్ పీస్, మంగళగిరి పట్టు శారీ. మీనాకారి బార్డర్ దగ్గర అంతా మనకి మీనాకారి వచ్చింది. అండ్ ఈ మంగళగిరి శారీస్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ దీని పళ్ళు ఇంత బాగా ఇచ్చారండి, మంచి రెడ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ కూడా అదే టొమాటో రెడ్. ఇది సూపర్ హిట్ కాంబినేషను. అసలు ఆ సిల్వర్ జరీ ఎంత బాగా మెరిసిపోతుందో, వేసుకుంటే కూడా మెత్తగా అనిపిస్తుంది. కింద చూపించిన మంచి అఫోర్డబుల్ ప్రైస్కే వచ్చేస్తుంది. అన్నీ ఒక పీసెసే ఉంటాయి. సో నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి. శారీ మాత్రం గుచ్చుకోకుండా మెత్తగా హాయిగా అయితే బాగుంటుంది. నా శారీ ఈ శారీస్ని డామినేట్ చేస్తుందో ఏమో భయంగా ఉంది. బట్ ఒకదాన్ని మించి అయితే మన దగ్గర కలెక్షన్ ఉంటుంది కాబట్టి మీకు డెఫినెట్గా
నేను చూపించే అన్ని శారీస్ కూడా నచ్చుతాయని అనుకుంటున్నా. కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ శారీలోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ బెనారస్ స్టైల్, అంటే ఇది టస్సర్ అనమాట. సో టస్సర్ మంచి హ్యాండ్లూమ్ టస్సర్ శారీ అండి. లైట్ వెయిట్ ఉంటుంది బాగా. దానిపైన వచ్చి మనకి మంచి ఎంబ్రాయిడరీ ఇచ్చారు. శారీ అంతా కూడా ఈ చిన్ని చిన్ని ఫ్లవర్ ఎంబ్రాయిడరీస్ నడుస్తాయి. అండ్ ఆ ఎంబ్రాయిడరీ బ్యూటీ అయితే చూసేసేయండి. శారీ ఇంత బాగుంటుంది. మంచి సీ బ్లూ కలర్. హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమే. మీరు వెనక పక్క కూడా చూసుకోండి, అసలు అది సూపర్ గుడ్గా ఉంటుంది. ఇలాంటి శారీస్ ఒక సింగిల్ లేయర్ వేసుకున్న ఎలిగెంట్గా అనిపిస్తుంది. మంచి లైట్ వెయిట్ శారీ, ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీ. టస్సర్స్లో చాలా ఉంటాయి కదా, ఇది వచ్చేసి ప్యూర్ టస్సర్ అనమాట, హ్యాండ్లూమ్ టస్సరు. దానిపైన మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే నడిచింది. కింద చూపిస్తున్న ప్రైస్కి అవైలబుల్. బ్లౌజ్ రన్నింగ్ ప్లెయిన్ వస్తుందండి. ఇది శారీ వచ్చి కింద చూపిస్తున్న ప్రైస్కి అవైలబుల్. ఇలా సో సేమ్ కాకపోయినా మనం ఇది ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా మంచిగా మ్యాచ్ అయిపోయినట్టుంది కదా. సో కంఫర్టబుల్గా మెత్తగా హాయిగా ఏ అకేషన్స్కైనా వేసుకోవచ్చు. ఎన్నిసార్లు వేసుకున్న ఈ టస్సర్ శారీస్ ఇలానే ఉంటాయి. సో ఎలా ఉంది కామెంట్ చేయండి. మల్టీ కలర్స్ కాదు, పేస్టల్ పింక్ అండ్ దగ్గర దగ్గర షేడ్స్లో కలర్ వేరియేషన్స్ చేయటం వలన ఈ శారీ ఇలా రిచ్గా అనిపిస్తుంది. ఓకేనా. సో అగైన్ ఇది వచ్చేసి మంచి గోల్డెన్ షేడ్ వచ్చింది, వైట్లో గోల్డెన్ షేడ్ వచ్చేసింది. ఓపెన్ చేసిందేమో పళ్ళు పార్ట్ అనమాట. నా కూతురు కూడా వచ్చేసింది. ఓకే, ఓపెన్ చేసింది పళ్ళు పార్ట్. హలో, ఓపెన్ చేసింది పళ్ళు పార్ట్. అండ్ ఒక్కసారి మీకు శారీ లుక్ చూపిస్తాను. షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఆ మీనాకారి అండ్ జరీ వీవింగ్ బాగా వస్తుంది. ఇదిగోండి ఎంత బాగుంటుంది. నేను వేసుకున్న బ్లౌజ్ దీనికి కూడా మ్యాచ్ అయిపోతుంది. సో ఇలా ఉంటుంది శారీ. కంచిపట్టు శారీ అండి, ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీ. కింద చూపించిన ప్రైస్కి అవైలబుల్గా ఉంటుంది. పటోలా శారీస్ కూడా నేను తీసుకొని వచ్చాను, అది సపరేట్గా చూపిస్తాను. సో ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో బ్యాక్ సైడ్ మీకు చూపించేస్తున్నాను ఒకసారి, హ్యాండ్లూమ్ వీవింగ్ అని చెప్పి చూపించడానికి. అండ్ బార్డర్ ఇలా ఉంది, మంచి గోల్డెన్ షేడ్కి, గోల్డెన్ బీచ్కి గోల్డ్ షేడ్ వచ్చిందండి. బీచ్కి గోల్డ్ షేడ్ వచ్చింది. కింద మెంతి ఎల్లో బార్డర్ ఉంది. కంచిపట్టులో తీసుకొచ్చాను. మీరు గద్వాల్లో ఫస్ట్ శారీ చూసారు కదా, ఇది వచ్చేసి కంచిపట్టులో. అండ్ పళ్ళు, పళ్ళు చూసారా, దీని పళ్ళు వీవింగ్ చూడండి అసలు ఎంత హైలైట్, ఎంత రిచ్గా ఇచ్చారు. మామూలుగా మనకి పళ్ళు దగ్గరకు వచ్చేసరికి కొంచెం సింపుల్ జరీ ఇస్తారు కదా, ఇక్కడ జరీ కాకుండా చెక్స్ ఇచ్చి బ్లాక్స్ ఇచ్చాడు. బ్లాక్స్లో నెమలి వీవింగ్, రుద్రాక్ష వీవింగ్, ఒక బ్లాక్ వీవింగ్ ఇచ్చాడు. చాలా దగ్గరికి చాలా గట్టిగా వీవ్ చేసుకుంటూ చాలా బాగా వచ్చింది మనకి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ ఇలా వచ్చేస్తుంది. ఓకేనా. మీరు చూస్తున్నారు కంచిపట్టు శారీలో బీచ్కి గోల్డ్ షేడ్ వచ్చింది. సో ఇప్పుడు నేను వేసుకున్న శారీకి దగ్గర కాంబినేషన్ అనమాట ఇది. ఇలాంటి శారీస్ మనం ఎన్నిసార్లు వేసుకున్నా, ఎప్పుడు వేసుకున్నా ఎవర్ గ్రీన్ కాదు, ఎవర్ గోల్డ్ అని చెప్పాలి. నెక్స్ట్ ఎపిసోడ్కి మూవ్ అయిపోతాం, నెక్స్ట్ శారీకి. సో ఇది వచ్చేసి టిష్యూ పట్టు అండి. టిష్యూ పట్టు శారీస్ మన ఛానల్లో చాలా ఫేవరెట్. చాలామంది దే లవ్ దీస్ శారీస్. ఇవేంటంటే కాక్టైల్కి, పార్టీస్కి, ఈవినింగ్ పార్టీస్కి, బర్త్డే ఫంక్షన్స్కి ఇప్పుడు ఇవి ఎక్కువ వేస్తున్నారన్నమాట. సో మనం రొటీన్గా వేసుకునే శారీస్ కాకుండా ఇలా కూడా వేసుకోవచ్చు. సో ఇది మీరు చూసారు పళ్ళు. సో పళ్ళు ఇటు వెళ్ళాలి. సో ఇలా తిప్పుతాం, ఇలా తిప్పి ఇప్పుడు ఈ శారీస్ మడతాయాలంటే ఎంత కష్టం తెలుసా. మనం ఏమైనా ప్రొఫెషనల్ శారీ షాప్ వాళ్ళమా అదే పనిగా కూర్చొని ఆ మడతలు వేసేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది మడతేయాలంటే. సో ఇప్పుడు సో దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది అనమాట. ఈ బ్లౌజ్ని మనము మంచిగా ఫుల్ కావాలంటే ఫుల్ కుట్టించేసుకున్నాక, ఆర్ లేదు స్లీవ్లెస్ కావాలన్నా స్లీవ్లెస్ కుట్టించుకోవచ్చు. అండ్ దెన్ కరెక్ట్గా ఈ డిజైన్ ఇక్కడ వస్తుంది, ఈ డిజైన్ ఇక్కడ వస్తుంది. ట్రాన్స్పరెంట్ అని చాలామంది భయపడతారు, కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ట్రాన్స్పరెంట్ అయినా కూడా ఆ బ్లౌజ్ వల్ల, వీటి వల్ల, అండ్ మనం శారీ దగ్గరికి పెట్టుకునే విధానం వల్ల ఆ ట్రాన్స్పరెన్సీ జీరో అయిపోతుంది. అండ్ స్టెప్స్ వేసుకుంటే ఇంకా అసలుకి మామూలు శారీనే. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఈ శారీస్ వల్ల మనం చాలా సన్నగా కనిపిస్తాం, చాలా థిన్గా కనిపిస్తాం అనమాట.
సో బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు. దీనికైతే మనం మంచి బనారస్ పట్టు శారీ పట్టు బ్లౌజ్ అయితే ఇవ్వటం జరిగింది. సో టిష్యూ పట్టు, లైట్ వెయిట్, ఈజీ టు క్యారీ, యూత్ ఎక్కువ ఇష్టపడతారు. యూతే కాదు, యాక్చువల్లీ ఎనీ ఏజ్ పీపుల్ ఇష్టపడతారు. మన మానసరోవరం వీడియో ఒకటి నేను చేశాను, దాంట్లో కూడా మనకు వచ్చిన గెస్ట్ ఈ శారీ ఇలాంటి సిమిలర్ శారీ కట్టుకొని డిస్ప్లే చేయడం జరిగిందనమాట. అండ్ సేమ్ మొత్తం టాజల్స్ ఉంటాయి అండ్ వర్క్ ఎక్కువ ఇచ్చేస్తారనమాట. సో మంచి మంగళగిరి పట్టు శారీ అండి. గ్యాప్ బార్డర్ కింద, గ్యాప్ బార్డర్ పైన మంచి వీవింగ్ ఇచ్చారు, మీనాకారి వీవింగ్. చాలామంది బార్డర్లో మీనాకారి వీవింగ్ ఉందా అని అడిగారు కాల్ చేసి. నాకు తెలియదండి, నేను చూడాలని చెప్పేసాను అనమాట. తెలియదండి అంటే అంత ఏమి ఉన్నాయి అమ్మాయి దగ్గర చీరలు తెలియదు అనుకుంటారు. వస్తూనే ఉంటాయి, అంత ఎగ్జాక్ట్గా మైండ్లో గుర్తుండదు కదా ఏం చీరలు ఉన్నాయి మన దగ్గర అనేసి. సో ఇది గ్యాప్లో మీనాకారియే కాదు, మీనాకారీస్ వీవింగ్ అసలు చాలా పెద్దగా ఇచ్చాము, మంచిగా డిజైన్ అది. సో ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండ్ లావెండర్, రెండు డ్యూయల్ షేడ్లో నడుస్తుంది శారీ అంతా కూడా. అసలు లైటింగ్కి ఇవి కనుక మనము ఎప్పుడైనా కట్టుకొని ఏదైనా ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళామంటే రిచ్గా అనిపిస్తుంది. వీవింగ్కి మనకి చాలా రిచ్గా ఉంటుంది. అంటే ఇలా ఉంటుంది. సో చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అండ్ అంచులో కూడా మనకు గుచ్చుకోకుండా మంచి ఒకలాంటి సాటిన్ పట్టలాగా ఇచ్చేసారు అంచు. దానివల్ల పైన కింద మనకి నడుము దగ్గర అసలు గుచ్చుకోకుండా హాయిగా అనిపిస్తాయి అన్నమాట ఈ శారీస్. సో లావెండర్ అండ్ ఆనియన్ డ్యూయల్ షేడ్ ఉంది శారీ అంతా. శారీ వచ్చేసి మంగళగిరి పట్టు శారీ. అండ్ ఒక్కసారి పళ్ళు అండ్ బ్లౌజ్ బాగా ఊడదీసాను దీని మొత్తం. ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మనం లైనింగ్ వేయించుకుంటాం కదా, సో ఇలా వస్తుంది. మీకు కొంచెం థిక్ కావాలంటే డబల్ లైనింగ్ అడగండి. జాకెట్ కూడా ఎక్కువ రోజులు, బ్లౌజ్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది డబల్ లైనింగ్ వేయించుకుంటే. సో ఇంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది శారీ. డ్యూయల్ షేడ్ ఆనియన్ పింక్ అండ్ లావెండర్ రెండు కలిసిన డ్యూయల్ షేడ్ మంగళగిరి పట్టు శారీ. కింద చూపిస్తున్న ప్రైస్కి అవైలబుల్గా ఉంది. మంచి ప్రైసెస్ మనం అన్నీ కూడా. నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అప్రోచ్ అవ్వండి. సో కంచిపట్టులో ఇంకా 3 చాయిసెస్ ఉన్నాయి. ఏది ఫస్ట్ చూపించాను, ఒకటేమో మంచి పీచ్కి ఆరెంజ్ బార్డర్ ఇచ్చారు. పీచ్కి ఆరెంజ్ బార్డర్, శారీ అంతా మీనాకారి వచ్చింది, హ్యాండ్లూమ్ పీస్. ఇది వచ్చేసి మంచి పింక్ అండి, మంచి పింక్కి బ్లష్ పింక్కి రాణి పింక్ బార్డర్ ఇచ్చి, బార్డర్ అంతా కూడా జరీ వర్క్ నిండుగా ఇచ్చేస్తుంది అన్నమాట, దగ్గర మెరుస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లోకి బీచ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు. పైన ఏమో చిన్నది, కిందేమో పెద్దది అండ్ గుర్రం వీవింగ్ వచ్చింది, సంథింగ్ లేటెస్ట్ అనమాట. సో ఎల్లోకి వైట్ బార్డర్. నేను చాలా వెతికాను ఈ కాంబినేషన్ కోసం, చాలా అంటే చాలా వెతికాను. ఎల్లోకి మంచి మెంతి ఎల్లోకి వైట్ కావాలి అని ఈ శారీ దొరికింది నాకు. గుర్రం వీవింగ్స్ వచ్చాయండి. ఇది ఇదిగోండి ఇలా ఉంటుంది మంచిగా. ఆ బార్డర్ కూడా మీకు ఆ బార్డర్ షైన్ తెలుస్తుంది. అండ్ మంచి కంచిపట్టు శారీ అంటే మనకు ఆ వీవ్ తెలిసిపోద్ది కదా, గట్టిగా బాగుంటుంది అనమాట. అండ్ ఒక్కసారి మీకు బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్ ఇచ్చేసి, అసలు వైట్ బ్లౌజ్ ఈ శారీ యూనిక్. వైట్ వేసేసుకొని పైన ఏ కలర్ వేసుకున్నా కూడా అసలు ఎంత అందంగా ఉంటుంది. దానికి మనకి ఎల్లో ఇచ్చారు, శారీ బార్డర్ కూడా ఇలానే ఉంది. సంథింగ్ వెరీ యూనిక్ పీస్. ఇవి మీరు ఎతికినా మీకు ఇలా ఎల్లోకి ఇలా వైట్ బార్డర్ చాలా రేర్గా దొరుకుతుంది. అండ్ యూనిక్ టేస్ట్ ఉండాలి. ఇది కట్టుకున్నా కూడా క్లాస్ అనిపిస్తుంది అసలు ఈ శారీ. కింద కుచ్చుల దగ్గర పెద్దగా వస్తుంది అండ్ పైన చిన్న బార్డర్, ఎక్కడ ఏది పెట్టాలో అలా పెట్టేశాడు. పైన కూడా పెద్ద బార్డర్ పెట్టకుండా పైన చిన్ని బార్డర్ ఇచ్చేసి కుచ్చుల దగ్గర అలా ఇచ్చారు. ఇలా కుచ్చులు వేసి ఇలా పెట్టుకుంటే మాత్రం ఈ శారీ సూపర్ ఉంటుంది. బ్యూటిఫుల్ కంచిపట్టు శారీ అండి. మీకు ఆ వీవ్, ఆ క్లాత్ అంతా సూపర్ గుడ్ ఉంటుంది. ఎస్, హ్యాండ్లూమ్ ఇంటర్లాక్ వీవింగ్ ఉంది. బ్యాక్ సైడ్ హ్యాండ్లూమ్ పీసెస్ మనం తెచ్చేటివన్నీ కూడా. సూపర్ గుడ్ శారీ, రేర్ కాంబినేషన్, మిస్ చేసుకోవద్దు అస్సలు. చాలా మంది కాంట్రాస్ట్ బార్డర్స్ తీసుకురండి, కాంట్రాస్ట్ బార్డర్స్ మీ చాయిస్లో చాలా బాగుంటాయని అడుగుతున్నారు. సో అందుకని కాంట్రాస్ట్ బార్డర్స్ రెడ్లో పీచ్ బార్డర్ ఇచ్చారు అన్నమాట. అండ్ మధ్యలో అంతా మంచి జెరీ వీవింగ్స్ ఇచ్చారు. బ్యూటిఫుల్ పీస్. ఏవైనా కూడా హ్యాండ్లూమ్ పీస్ ఒకటే ఉంటుంది. కొంతమంది పాపం ఫోన్పే చేయలేని వాళ్ళు మీ సేవకు వెళ్ళి డబ్బులు వేయాలి, కొంచెం వెయిట్ చేయని అంటున్నారు. కానీ ఎన్ని రోజుల్లో మీరు బ్యాక్ వస్తారో నాకు సరిగ్గా ఐడియా ఉండదు, అసలు బ్యాక్ వస్తారో లేదో కూడా తెలీదు. అందుకని నేను వెయిట్ చేయలేకపోతున్నాను, ఏమనుకోకండి.
ఒకరు చాలా బాధపడ్డారు శారీ మిస్ చేసినందుకు. ఆల్మోస్ట్ తిడుతున్నారు నన్ను. కానీ నేనేం చేసేది అంటే నచ్చిందంటే వెంటనే వేస్తే ఇప్పుడు ఒకటే నేను కొన్ని శారీసే చూపిస్తాను కాబట్టి చాలామంది ఆ శారీస్ని రిక్వెస్ట్ చేస్తారు. అండ్ ఇదిగోండి ఈ లుక్ అయితే ఎంత బాగుంటుంది. రెడ్ శారీ, రెడ్ హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీకి పీచ్ అండ్ గోల్డ్ బార్డర్, రేర్ కాంబినేషన్. కంచిపట్టులో రెడ్ అనేది అసలు పండగలకి, ఈ వరలక్ష్మి వ్రతాలకి హ్యాపీగా కట్టుకోవచ్చు. అండ్ మంచిది కూడా, శుభప్రదం కదా రెడ్. ఎప్పుడైనా సరే మన వార్డ్రోబ్లో అయితే ఇలాంటి రెడ్ శారీస్ అయితే ఉండి తీరాలి, ఖచ్చితంగా ఉండాలి. రెడ్ కలెక్షన్ అయితే ఉండాలి. పండగలకి ఎక్కువగా మనం ఈ రెడ్ శారీస్ వేసుకొని కూర్చున్నా మనకు ఆ వైబ్రేషన్స్ కూడా మంచిగా అనిపిస్తాయి. పూజలకి, హోమాలకి, వ్రతాలకి రెడ్ ఈజ్ మస్ట్. సో రెడ్లో ఇదొక యూనిక్ కాంబినేషన్. అండ్ బ్లౌజు అండ్ పళ్ళు చూపిస్తాను. ఇదిగో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది. రిచ్ వీవింగ్, ఏదో ఒక పిచ్ జరీ వీవింగ్స్ కాదండి, రుద్రాక్ష వీవింగ్స్ వచ్చాయి. పళ్ళు అంతా కూడా మంచి రుద్రాక్ష వీవింగ్స్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డరు ఆ కలర్ ఇచ్చేసి మంచి జరీ అయితే ఇచ్చేసారు అంచుకి. సో కంచిపట్టు హ్యాండ్లూమ్ పీస్ మీరు చూస్తుంది. రేర్ కాంబినేషన్, యూనిక్ పీస్. నచ్చితే వెంటనే తీసేసుకోండి. కంచిపట్టు శారీ, హ్యాండ్లూమ్ పీస్, హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీ అన్నిటికి చెప్పాలి. సో ఈ మంచి బ్లష్ పింక్కి ఇది ఇచ్చారండి. పింకులు చాలా ఉన్నాయిలే నా దగ్గర అనుకోవటం వేరు, ఇదిగో ఇలాంటి నా అద్భుతమైన పీసులు కొన్ని తీసుకోవటం వేరు. ఇవి చాలా బాగుంటాయి. రాణి పింక్, జరీ వీవింగ్. పళ్ళు చూడండి, సింపుల్ లైన్స్ ఇచ్చాడా, ఎలా ఇచ్చాడు చూడండి. అసలు ఒక్కదాన్ని మించైతే ఒకటి కలెక్షన్ ఉండాలని కసిగా పంతంగా ఎత్తుక్కొని తీసుకొచ్చుకుంటాను. ఇలా ఉంది శారీ అంతా. దీని ఫోల్డ్స్ వేయాలంటే చాలా బాధ వేస్తుంటుంది. సో శారీ తీసి మీకు మొత్తం చూపిస్తేనే మీకు అర్థమవుద్ది. కింద అసలు ఇది చూసారా ఒకసారి, ఇది చూపించు. ఈ శారీకి ఈ బార్డర్ జరీ అందమండి. కింద మనం కుర్చీలు పెడితే ఆ కుర్చీలు పెళ్ళిళ్ళకైతే నీట్గా బ్రైడల్ సైడ్ మదర్స్ తీసుకోవచ్చు, గ్రూమ్ సైడ్ మదర్ తీసుకోవచ్చు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ సైడ్ ఎవరు తీసుకున్నా కూడా కింద కుర్చీలు ఇవి పెట్టుకుంటే ఎంత రిచ్ లుక్ ఉంటుంది చూడండి. అసలు అందమైన వీవు, దగ మెరిసిపోద్ది అంతే. అండ్ మంచి బ్లష్ పింక్కి ఆ రాణి పింక్ ఇచ్చేసాడు బార్డరు. అంటే మీ కుర్చీలు పెట్టి ఊహించుకోండి ఒకసారి ఎంత బాగుంటుందో, రిచ్గా అనిపిస్తుంది. అండ్ ఈ పళ్ళు ఇలా వేసుకొని ఇది కనుక ఇక్కడ వేసుకున్నామంటే ఇంకా నగలు అవసరమా మనకి? ఎంత అందంగా ఉంది చూడండి శారీ, ఎంత అందంగా ఉంటుంది అసలు ఈ శారీ. నేను తీసుకొచ్చిన పెద్ద అంచు శారీస్ అన్నీ కూడా అలానే ఉంటాయి. ఈ అంచు ఇక్కడ వేసేసామంటే ఇంకా మనకి నగలు కూడా అవసరం లేదు, అంత అందంగా ఉంటుంది. క్వాలిటీ మాత్రం సూపర్ గుడ్ క్వాలిటీ, హ్యాండ్లూమ్ పీసెస్ కదా, బాగుంటుంది. అండ్ వెనక వీవింగ్ కూడా చూపించేస్తాను టకటక మీకు. ఇంటర్లాక్ వీవింగ్, అదిగోండి హ్యాండ్లూమ్ పీస్లే మనం తీసుకొచ్చేది. ఇంటర్లాక్ వీవింగ్ కంచిపట్టు శారీస్ ఈ రేంజ్కి ఈ క్వాలిటీ, ఇలాంటి డిజైన్స్ తక్కువ దొరుకుతాయి మీకు, మంచి క్వాలిటీ. ఇది వచ్చేసి కంచిపట్టులోనే ఆ సాఫ్ట్ సిల్క్ అంటారు కదా, అది అనమాట. సాఫ్ట్ సిల్క్ అంటే అబ్బా జర జారిపోయిద్దని కాదండి, అది వీవింగ్ అలా అంటారనమాట. హ్యాండ్లూమ్ పీసే అగైన్. మంచిగా అనిపించింది. ఇదిగో చూడండి, పళ్ళు అయితే రిచ్ వీవింగ్ ఇచ్చారు. అండ్ కంచిపట్టులో వచ్చింది హ్యాండ్లూమ్ పీస్, అగైన్ హ్యాండ్లూమ్ పీస్. ఇలా పెట్టుకున్న అసలు బాగా ఆ పట్టు, ఆ జరీ వీవింగ్ చూసి బుట్టీస్ చూసారా, రెగ్యులర్ బుట్టీస్ కాదు, డిఫరెంట్గా వచ్చాయి మనకి ఇక్కడ బుట్టీస్ చూసేసరికి. అండ్ ఒకసారి మీకు బుట్టి వీవింగ్ వెనకల పక్కన చూపించేస్తాను. ఇదిగోండి ఇంటర్లాకింగ్ వచ్చింది కదా. సో హ్యాండ్లూమ్ పీసెసే మనం తీసుకొచ్చుకునేది. ఉన్న తరతరాలకి హ్యాండ్లూమ్ పీసెస్ ఇచ్చే అంత లుక్ మామూలుగా ఇవ్వదు. మన కుర్చీల దగ్గర అక్కడంతా కొంచెం తెలిసిపోయిద్ది, బాగా ఎక్కువ కష్టపడాలి వేరే వాటికి. అదే హ్యాండ్లూమ్ అంటే ఈజీగా కట్టేసుకోవచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చు అనిపిస్తుంది నాకు. హ్యాండ్లూమ్ అంటే ఈజీ మెయింటెనెన్స్ కూడా అనిపిస్తుంది. సో సేమ్ బుటీస్ మనకి బార్డర్లో కూడా ఇచ్చారు. అండ్ ఇది ఆరెంజా ఎల్లో అంటే ఆరెంజ్ షేడ్లోనే ఇచ్చారండి. అండ్ దానికి కొంచెం రెడ్ దారం కూడా యూస్ చేశారు. సో జరీ అయితే మొత్తం శారీ అంతా ఇలా లైట్గా వచ్చేసింది. సాఫ్ట్ సిల్క్లో ఇచ్చారు. కంచిపట్టు హ్యాండ్లూమ్ పీస్. కింద చూపిస్తున్న ప్రైస్కి అవైలబుల్ అండి. అండ్ పళ్ళు చూసేశారు కదా ఇందాక, ఇదిగోండి పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి అలా ప్లెయిన్ ఇచ్చేసారు అనమాట.
ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకొని చిన్ని మిర్రర్ వర్క్ వేసుకున్న చాలా బాగుంటుంది. ఎవరికైనా బ్లౌజ్కి శారీ మొత్తం రెడీ చేసి ఇవ్వమన్నా నేను రెడీ చేసి ఇచ్చేస్తాను. బుటిక్స్తో టైఅప్ అయ్యాను. నాకు బుటిక్ లేదు కానీ నా ఒక బుటిక్తో టైఅప్ అయ్యాను. వాళ్ళతో మీకు అంతా నేను రెడీ చేసి ఇచ్చేస్తాను. సో టాజల్స్ అంతా బ్యూటిఫుల్గా రెడీ చేసి పంపిస్తాం అనమాట. సో నచ్చితే వెంటనే అప్రోచ్ అవ్వండి. మంచి కాంబినేషన్. ఈ శారీ ఎలా ఉందండి? హ్యాండ్ పెయింట్ చేయించామన్నమాట ఈ శారీ పైన. శారీ అంతా కూడా బార్డర్లో మనకి మధుబని పెయింటింగ్ లాగా ఇలా వచ్చేస్తుంది. బార్డర్ కూడా మనకి హైలైట్ చేసామన్నమాట. సో మంచి క్రీమ్కి స్కై బ్లూ బార్డర్ అయితే ఇచ్చేసాము. చాలా బ్యూటిఫుల్ అండి. చాలా బాగా వచ్చింది మనకి పెయింటింగ్ అంతా కూడా. ఇది ఎక్స్పెరిమెంటల్ పీస్ లాగా దీని మీద చేసామన్నమాట. బాగా వచ్చింది. సూపర్ గుడ్ అయింది. చాలా బాగా వచ్చింది. అయితే ఇది వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ కాదు, పవర్లూమ్ అనమాట. పవర్లూమ్ అయినా కూడా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ చాలా బాగా వచ్చింది పెయింట్. ఇది కూడా మీకు కింద చూపిస్తున్న ప్రైస్కి అవైలబుల్గా ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసి మంచి బ్లూ వచ్చేసింది. అండ్ బ్లౌజ్ కూడా ఈ బ్లూ వచ్చేసారు. అండ్ మీకు బ్లౌజ్కి కూడా మంచిగా పెయింటింగ్ అయితే ఇచ్చేసామన్నమాట. సో కింద పక్క కూడా మీకు ఆ డిజైన్ అయితే వస్తుంది అనమాట. సో మనకి ఈ బడ్జెట్లో కంచిపట్టు శారీలో కొంచెం హ్యాండ్ పెయింట్తో కొంచెం యూనిక్గా కావాలి అనుకుంటే మనం ఈ కాంబినేషన్ ట్రై చేయొచ్చు. సంథింగ్ యూనిక్గా ఉంటుంది. హ్యాండ్ పెయింట్ కదా, మధుబని పెయింటింగ్ అంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఇదే మనము హ్యాండ్లూమ్ శారీ మీద వేస్తే దీని ప్రైస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. సో మనకి టెక్స్చర్, మనకి మొత్తము పీస్ కూడా మనం చెప్పే వరకు కనిపెట్టలేరు ఎవరు కూడా. సో అంత మంచి క్వాలిటీయే ఉంటుంది మనకి. పవర్లూమ్ అయినా కూడా మంచి క్వాలిటీ పీస్ అనమాట. సో ఇలా ఉంటుంది లుక్. ఇంకొక శారీ ఉంది, చూసేద్దాం. మంచి నారాయణపేట పట్టు శారీ అండి. మంచి ఎల్లోకి చూడండి పర్పుల్ బార్డర్ ఇచ్చారు. ఇది మనకి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా మంచిగా అనిపిస్తుందండి. మంచి నారాయణపేట పట్టు శారీ. ఎంత రిచ్గా ఉంది చూడండి పళ్ళు. సో మంచి ఎల్లోకి పర్పుల్ బార్డర్. అండ్ చాలామంది ఇష్టపడతారు ఈ ఎల్లో కలర్ శారీ. అండ్ ఇంత రిచ్ జరీ వీవింగ్ ఇచ్చేసారు చూడండి. అండ్ దెన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చేసారు. ప్లెయిన్ అంటే మళ్ళీ మనకి అంచుల్లో జరీ అయితే ఇచ్చేస్తుంది అనమాట. సో ఇంత ప్రెట్టిగా ఉంటుంది శారీ వచ్చేసి. అండ్ ఒక్కసారి మీకోసం ఇలా పెట్టుకొని చూపించేస్తా. సాఫ్ట్గా చాలా మంచిగా అనిపించింది నాకు నారాయణపేట. ఇదిగో ఇలా ఉంటుంది అనమాట. మంచి ఎల్లో, మనం ఫేస్ కూడా బ్రైట్గా అనిపిస్తుంది మనకి ఇంత మంచి షేడ్స్ తీసుకుంటే. సో మంచి ఎల్లోకి పర్పుల్ షేడ్. సో కింద చూపిస్తున్న ప్రైస్కి అవైలబుల్గా ఉంది. నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి. మంచి హ్యాండ్ పెయింటింగ్ వచ్చింది. సో చాలామందికి ఆర్గన్జా అంటే అబ్బో ఆర్గన్జా స్టిఫ్గా ఉంటుంది చిచ్చి అనుకుంటారు. కాదు, మనం కొనేదాన్ని బట్టి ఉంటుంది. అది స్టిఫ్ ఆర్గన్జా కొడితే స్టిఫ్గానే ఉంటుంది. ఇది వచ్చేసి హై అండ్ ఆర్గన్జా అనమాట. ఆర్గన్జాలోనే హ్యాండ్లూమ్ హై అండ్ పీస్ అనమాట. కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఇది స్టార్టింగ్లో ఒకసారి తీసుకొచ్చాను, సేల్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు తీసుకొని వచ్చాను మళ్ళీ. ఎంత ప్యూర్ ఆర్గన్జా చూడండి, పట్టులాగా ఒదిగిపోతుంది. అండ్ మనం వేసుకున్నా కూడా, ఇప్పుడు నేను వేసుకున్నాను స్టిఫ్ ఉందా, 2 లేయర్స్ వేసుకున్నాను స్టిఫ్గా ఉందా అండి? ఆర్గన్జా అనగానే స్టిఫ్ అనుకుంటారు, కాదు, మనం పెట్టే క్వాలిటీని బట్టి ఉంటుంది. ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ ఆర్గన్జా అండి, హై ఎండ్ అనమాట. కరెక్ట్గా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తిప్పే వరకు రిచ్గా ఇచ్చేసారు ఆర్టిస్ట్ పెయింటింగ్. ఇంత రిచ్గా ఉంటుంది పెయింటింగ్. కలర్ కాంబినేషన్ కానీ అది సూపర్ గుడ్. సో ఇలా పెట్టేసుకుంటే ఇలా అనమాట. సో సింగిల్ లేయర్ వేసుకున్నా కూడా మనం ఇలా వేసేసుకున్నప్పుడు సో ఇలా ఉంటుంది. సో ఆర్గన్జా చాలా బాగుంటుంది. కుచ్చులు మంచిగా పెట్టేసుకొని కుచ్చులు నీట్గా ఒకసారి స్ట్రైట్నర్తో కానీ లేదా మనం చేత్తోనే ఊరికి ఇలా అనేస్తే స్ట్రైట్గా అలా వచ్చేస్తాయి కుచ్చుళ్ళు. అండ్ పైన ఇది పళ్ళు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఫ్లోర్ లెంత్ సింగిల్ లేయర్ కూడా కాన్ఫిడెంట్గా వేసుకోవాలని నేను పెయింటింగ్ని బాగా ఎక్స్టెండ్ చేసి వేయించాను అనమాట. సో సింగిల్ లేయర్ వేయించుకున్నా కూడా ఇలా ఉండాలి పెయింటింగ్ మొత్తం, ఇంత బ్యూటిఫుల్గా రావాలి. సో అడిగి మరీ వేయించుకున్నాను పెయింటింగ్. ఈ పార్ట్లో నాకు ఎక్కువ కావాలి, ఎలాబరేట్గా కావాలి అనేసి. సో ఎలా వేసుకున్నా కూడా అసలు మనం చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి, అస్సలు ఇబ్బంది పడకూడదు. సో పళ్ళు మొత్తం శారీ అంతా సేమ్ డిజైన్ వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సూపర్ గుడ్ ఫ్యాబ్రిక్. అండ్ బ్లౌజ్ వచ్చేసి బనారస్ పట్టు బ్లౌజ్ వస్తుంది. ఇదంతా కూడా పట్టు జరీ వీవింగ్, మొత్తం హ్యాండ్లూమే అండి. ఇది ఆర్గన్జా కూడా హ్యాండ్లూమ్ పీస్, ఇదంతా కూడా హ్యాండ్లూమ్ 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 హ్యాండ్లూమ్. సో ఇది మంచి పీస్ అండి. పిల్లలు ఎవరైనా కానీ ఇష్టపడతారు ఈ ఫ్యాబ్రిక్. పిల్లలే కాదు, ఎంత వయసులోనైనా సరే కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. క్యూట్ బటర్ఫ్లై చూసారా, పెయింటింగ్ చూసారా ఒకసారి, ఎంత అందంగా వేసారు కదా ఆ బటర్ఫ్లై, బ్యూటిఫుల్గా వచ్చింది. ఇలా పెట్టుకున్నా స్టిఫ్ ఉందా,
ఇది ఇలాంటి కలెక్షన్ లేకపోతే మాత్రం తీసుకోండి, మంచి చాయిస్. అండ్ లావెండర్, పేస్టల్ షేడ్ ఆఫ్ లావెండర్ అండ్ పింక్. వీవింగ్ ఎంత బాగా చేశారంటే ఇక్కడ ఒకసారి క్లోజప్లో చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి వీవింగ్ ఒకసారి. 2 కాంబినేషన్స్ ఆఫ్ క్లాత్ని దగ్గరికి వీవ్ చేశారు. ఒక లైన్ అంతా పింక్, ఒక లైన్ అంతా లావెండర్, మళ్ళీ ఒక లైన్ పింక్. అది పెయింట్ కాదు, అది వీవింగే అలా వచ్చింది మనకి. ఫ్యాబ్రిక్ అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ పెయింటింగ్ అయితే మాత్రం ఒకసారి చూసేసేయండి, హ్యాండ్ పెయింటెడ్. మీకు ఈ ప్రైస్కి మంచి హై ఎండ్ ఆర్గన్జా దొరకటం చాలా కష్టం. సో నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి. దిస్ ఈజ్ 1 పీస్. మళ్ళీ మంగళగిరి పట్టు ఒకసారి, అంటే ప్రతి 2 చీరలకు ఒకసారి ఒక మంగళగిరి పట్టు చూపిస్తున్నాను. మొత్తం 4 శారీస్ తీసుకున్నాను అనుకుంటా మంగళగిరి పట్టులో. బాగున్నాయి అనిపించిందండి, మంచి ప్రైసులకి వస్తున్నాయి కదా, మంచిగా అనిపించి. క్లాత్ కూడా మెత్తగా ఉంది, గుచ్చుకోకుండా మంచిగా చిన్న సాటిన్ బట్టి ఇచ్చేసాడు. బార్డర్లో డిజైన్స్ ఇస్తున్నాడు, మంచిగా ఉన్నాయి కదా అనిపించేసింది. సింపుల్గా ఉన్నా బాగుంది. చూడండి ఇది అసలు ఎంత బాగుందో. దీనికి ఎల్లో బ్లౌజ్ వేసుకుంటే భలే ఉంటుంది. పేస్టల్ ఎల్లో, మళ్ళీ మంచి ఇంక్ బ్లూ అని చెప్పాలా, పర్పుల్కి ఇంక్ బ్లూ రెండింటి మధ్యలో ఉంది కలరు. అంచు చూడండి ఎంత బాగుందో, జడల్లినట్టుగా ఇచ్చాడు. అసలు చాలా చక్కగా అనిపించింది నాకు. మెత్తగా ఉంటుంది, అసలు ఎన్నిసార్లు కట్టుకోవచ్చు మంగళగిరి పట్టు అయితే. మెంతి ఎల్లో, మెంతులు కలర్ ఉంటుంది కదా, ఇది మెంతి ఎల్లో అయినా మస్టర్డ్ ఎల్లో బార్డర్ ఇచ్చేసాడు, పళ్ళు ఇచ్చేసాడు మస్టర్డ్ ఎల్లో పళ్ళు. అండ్ బ్లౌజ్ కూడా మంచి మస్టర్డ్ ఎల్లోకి ఆ సిల్వర్ చూడండి ఎంత బాగా మర్చిపోతుందో, సిల్వర్ బుటీస్, సిల్వర్ బ్లౌజ్ ఇచ్చారు, సిల్వర్ బార్డర్ ఇచ్చాడు, మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ అంతా కూడా. సో మంగళగిరిలో మనం కొన్ని కలెక్షన్స్ తీసుకొని వచ్చాము, మంచి కాంబినేషన్స్. ఇలా ఉంటుందండి వేసుకుంటే. మంచి శారీ, హ్యాండ్లూమ్ శారీయే, మెత్తగా ఉంటుంది, హ్యాపీగా వేసుకోవచ్చు. లాస్ట్ వచ్చేసి మనకి మంచి సీ గ్రీన్. సో కంచిపట్టు శారీ, హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీ, కానీ కంచి వాళ్ళు వెంకటగిరి స్టైల్ వ్యూ చేస్తారు, వెంకటగిరి వాళ్ళు గద్వాల్ స్టైల్, గద్వాల్ వాళ్ళు అలా అలా అని చెప్పాను కదా లాస్ట్ టైము. సో అలానే ఇది వచ్చేసి కంచి వాళ్ళు వెంకటగిరి స్టైల్ వ్యూ చేశారనమాట. సో మనకి మొత్తం కూడా వెంకటగిరి లాగా అనిపిస్తుంది. మనకి ఇది బార్డర్ చూస్తే వెంకటగిరి బార్డర్స్ ఎక్కువ ఇలా ఉంటాయి అనమాట, స్ట్రైప్స్ గీతలు ఇచ్చేసి. సో కంచిపట్టు వాళ్ళు కంచిపట్టులో వెంకటగిరి స్టైల్ అనమాట ఇది. మంచి సీ గ్రీన్ అండి, సీ గ్రీన్ కి మెంతి బార్డర్ ఇచ్చి, బార్డర్ మీద అంతా ఆ జెరీ స్ట్రైప్స్ అయితే ఇచ్చేసారనమాట. బ్యూటిఫుల్ పీస్. బుటీస్ కూడా చాలా దగ్గరగా షోల్డర్ దగ్గరికి ఇచ్చేసారు. ఒక్కసారి ఇలా వేసుకొని చూపించేసి ఇలా ఉంటుంది. ఈ శారీ మర్తేయడానికి దేవుడు అయితే ష్యూర్ కనిపిస్తాడు. ఇలా పెట్టుకున్నా కూడా ఇది చాలా అందంగా అనిపిస్తుంది మనకి ఇక్కడ. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా రిచ్ లుక్ ఇస్తుంది మనకి. కలర్ ఇందాక చూపించిన బ్లూ, ఇది మనకి మంచి రిచ్ లుక్ అయితే యాడ్ చేస్తాయి. సో సీ గ్రీన్ అనమాట, ఇది వచ్చేసి సీ గ్రీన్. ఒకసారి మీరు జరీ వీవింగ్స్ అవి కూడా క్లోజ్అప్ లో చూడండి, పళ్ళు అండ్ ఎవ్రీథింగ్. అండ్ పళ్ళు ఇలా వచ్చేసారు, బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఏదైతే బార్డర్లో ఉందో అదే బార్డర్ ఇచ్చి మంచి పెద్ద జరీ, హ్యాండ్స్కి అంతా ఈ జరీ వచ్చేస్తుంది. మిగతా పార్ట్ అంతా కూడా మనకి ఇలా ప్లెయిన్ ఇచ్చేస్తారు అనమాట. లైట్గా ఇంట్రెస్ట్ ఉంటే లైట్గా మగ్గం వర్క్, ఏదైనా చిన్ని మిర్రర్ వర్క్ చేయించుకున్నా బాగనిపిస్తుంది. సో ఇది ఈ వారం శారీస్. ఎలా ఉన్నాయి శారీస్ కలెక్షన్, ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ అన్నీ ఒక్కొక్క పీసే ఉంటాయి. సో నచ్చితే బుక్ చేసుకోండి. ఇంకా పెళ్ళిళ్ళ సీజన్లు, వ్రతాలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో మంచి మంచి శారీస్ నచ్చినప్పుడు కలెక్ట్ చేసుకొని పెట్టుకుందాము. అన్ని హ్యాండ్లూమ్ పీసెస్ కదా, ఒకసారి కాకపోతే ఇంకొకసారైనా ఎప్పుడు కట్టినా కూడా అది కొత్తగా అనిపిస్తాయి, క్వాలిటీ అలానే మంచిగా అనిపిస్తాయి. మీరు చూస్తున్నారు కంచిపట్టు శారీ. అండ్ మళ్ళీ కలుస్తాను కొంచెం, ఈసారి ఇంకొంచెం పెద్ద బ్రేక్, ఒక 2 వీక్స్ బ్రేక్ తర్వాత నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. అండ్ ఈ శారీస్ ఎలా ఉన్నాయి కమెంట్ చేయండి. జూలై 13th వరకు మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే వెంటనే కొరియర్ చేస్తాను. ఆ తర్వాత అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తున్నాను, 1 వీక్ తర్వాత మళ్ళీ కనిపిస్తాను. సో మీ కనక మహాలక్ష్మి. శారీస్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ పేరు పేరున నమస్కారం.